అందరికీ వందనాలు సోదరులారా. ఈ రోజున ఒక బర్నింగ్ ఇష్యూపై మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క బర్నింగ్ ఇష్యూ లోపల చాలామంది డైలమాలో ఉన్నారు, సందిగ్ధంలో వస్తూ ఉన్నారు. అదేంటంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి కులగణన. ఈ యొక్క కులగణనలో కులం మతం ఏమని రాయాలి అని కొందరికి సందేహం. ఇక్కడ ఏ కులము మతము లేనివారు కూడా ఉన్నారు. అలా రాయవచ్చు, ఏ కులము లేదు మతము లేదు అని రాయవచ్చు అని కోర్టులు కూడా తీర్పులు ఇచ్చాయి. కొందరు ఏ కులము మతము లేదని సర్టిఫికెట్లు కూడా తెచ్చుకున్నారు. ఇక ఏ కులము మతము లేనప్పుడు సర్టిఫికెట్లతో అవసరమే ఉండదు. ఫలానా కులం మతం అంటేనే దాని తాలూకా ధృవీకరణ పత్రం అవసరం, లేదంటే అవసరం లేదు కదా. ఇక కులం మతం విషయానికి వచ్చే వరకు ఎస్సీల విషయంలోనే కొన్ని పరిమితులు ఉన్నాయి. మిగిలిన బీసీ ఓసీ ఎస్టీల విషయంలో ఏ విధమైన పరిమితులు లేవు. ఆ పరిమితి ఏంటంటే ఎస్సీలు అనబడేవారు ఖచ్చితంగా హిందువులే అయి ఉండాలి అనేది ఆ పరిమితి. ఇది చాలా కాలం కొనసాగింది. ఆ తదుపరి సిక్కులను బౌద్ధులను కూడా చేర్చారు. అంటే ఇప్పుడు ఎస్సీలు అనబడేవారు ఈ 3 మతాల వారే అయి ఉండాలి. అప్పుడే వారికి ఆ ఎస్సీల సదుపాయాలు వర్తిస్తాయి. ఇదే ఆ పరిమితి. బీసీలకు ఎస్టీలకు ఓసీలకు ఈ పరిమితి లేదు. వారు ఏ మతాన్నైనా అనుసరించుకోవచ్చు. వారి సదుపాయాలకు ఏ ఆటంకము ఉండదు. ఈ విధంగా ఎందుకు పరిమితి విధించారంటే వారు ఎక్కువగా మతం మారుతున్నారు అనే ఉద్దేశముతో. వారు ఈ విధంగా మతం మారితే మన యొక్క జనాభా తగ్గిపోతుంది. కాబట్టి వారు మారినప్పటికీ కూడా లెక్కల ప్రకారం హిందువుగానే ఉండాలి, అప్పుడు మన జనసంఖ్య ఎక్కువగా కనబడుతుంది అనే ఉద్దేశంతో వీరు ఎక్కువగా మారుతున్నారు కాబట్టి వీరికి ఆ పరిమితి విధించారు. అయితే ఈ దినాలలో బీసీలు ఓసీలు ఎస్టీలు కూడా మారుతున్నారు. అయినప్పటికీ వారికి ఏ విధమైనటువంటి పరిమితి విధించబడలేదు. అయితే ఈ పరంపరలో ఎస్సీలుగా ఉన్నవారు క్రైస్తవం అని వ్రాయాలా వద్దా, లేకపోతే హిందువే అని రాయాలా అని చాలా మీమాంసలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఆఖరికి పాస్టర్లు కాపరులు అనబడేవారు కూడా అదే సందిగ్ధంలో ఉన్నారు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఒకవేళ క్రైస్తవమే అని రాసినట్లయితే కూడా వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటారా? అప్పుడు క్రైస్తవుల జనాభాకి అనుగుణంగా రిజర్వేషన్లు ఇచ్చి తీరతారు. ఏ విధంగానైతే ముస్లిములకు 4% రిజర్వేషన్ ఇచ్చారో అలా క్రైస్తవులకు కూడా రిజర్వేషన్ ఇచ్చి తీరతారు. కాకపోతే దానికి కొంత సమయం పడుతుండవచ్చు. అంతేగాని వారికి వచ్చే సదుపాయాలు ఎక్కడికి పోవు. అయితే మేము అలా రాయలేము అనే వ్యక్తులు ఎవరైనా ఉంటే నేను వారిని కారణాలేమీ అడగదలుచుకోలేదు. ఎందుకంటే అది వారి వ్యక్తిగతం. అయితే నేను వారికి ఇచ్చే సలహా ఏంటంటే మిమ్మల్ని క్రైస్తవులనే కారణంతోటి ఇబ్బంది పెట్టేది హిందువులే కాబట్టి, హిందువులమ అని చెప్పుకునేవారు కాబట్టి మీరు హిందువు అని రాయకండి. అలా రాయడం వలన మీరు హిందువుల జనాభాని పెంచి చూపిస్తున్నారు. మీరు యాక్చువల్గా హిందువులు కానప్పటికీ హిందూ అని రాయడం ద్వారా హిందువుల జనాభాని పెంచి చూపిస్తున్నారు. ఆ హిందువులు మేము 80% ఉన్నాము అంటూ ఎగిరెగిరి పడుతూ ఉన్నారు. ఈ విధమైన దౌర్జన్యకాండ చేస్తూ ఉన్నారు. కాబట్టి
వారి జనసంఖ్యను తగ్గించినప్పుడు వారి వెర్రితనాలను కూడా తగ్గించవచ్చు. ఇది ఎలా అంటే ఇతరత్ర ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక ఎస్సీ వ్యక్తి హిందూ అని రాయొచ్చు, బుద్ధిస్ట్ అని రాయొచ్చు, సిక్కు అని రాయొచ్చు. ఏ విధమైనటువంటి డోకా ఉండదు. వారికి వచ్చే సదుపాయాల విషయంలో ఏ విధమైనటువంటి డోకా ఉండదు. కాబట్టి ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి సిక్కు అనో బుద్ధిస్ట్ అనో రాయడం ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మతోన్మాదుల జనాభాని తగ్గించిన వారవుతారు. వాస్తవానికి మన దేశంలో హిందువులు అనబడేవారు ఒక 10 నుంచి 20% వరకే ఉంటారు. మిగిలిన బీసీలు అనబడేవారు, ఎస్సీలు అనబడేవారు, ఎస్టీలు అనబడేవారు హిందువులు కారు. కానీ వారిని కూడా కలిపేసుకొని మేమంతా హిందువులమే, మేము 80% అని చెప్పుకుంటూ ఉంటారు. అంతేగాని వారంతా హిందువులు కారు, కలుపుకున్నారు. అందుకే కంచ ఐలయ్య గారు అంటూ ఉంటారు, నేను హిందువుని ఎట్లయితా, మా ఆచారం వేరు, మా తిండి వేరు, మా ఎల్లమ్మ వేరు, మా పోచమ్మ వేరు, మీ దేవుళ్ళు వేరు, మీ ఆచారం వేరు అని అంటూ ఉంటాడు. అది నిజమే కదా. హిందువులందరూ ఒకటేనా? కాదు అని ఇట్టే గ్రహించగలం. ఎందుకంటే వారు వివాహాలు చేసుకునేటప్పుడు హిందువులు అనబడే వారి మధ్య వివాహాలు జరుగుతావా అంటే జరగవు. కేవలము కుల ఆధారిత వివాహాలే జరుగుతాయి. కులమే వారికి ప్రాముఖ్యత. వివిధ కులాల మధ్య వివాహాలు జరిగితే ఒప్పుకోరు. పరువు హత్యల పేరట హత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వారంతా హిందువులు అనేది కేవలము జనాభాని పెంచి చూపించుకోవడానికి అల్లిన ఒక కథయే తప్పించి వారంతా హిందువులు కారు. హిందువులు కేవలం ఒక 10 నుంచి 20% వరకు మాత్రమే ఉంటారు. ఈ మధ్య కాలంలోనే చిన్నజీర స్వామి వారు సమ్మక్క సారలమ్మలను గురించి ఏమన్నారో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అది కోయవాళ్ళు జరుపుకునే పండగ, మీరంతా ఎందుకు వెళ్తారు అని అక్కడికి వచ్చిన వారికి ఆయన హితోపదేశం చేస్తూ ఉంటాడు. అది కోయవాళ్ళు జరిపించుకునే అటువంటి పండుగ, వారి కులదేవతలు, మీరెందుకయ్యా వెళ్తున్నారు, చదువుకున్నవారు కూడా వెళ్తున్నారు అక్కడికి అని అంటాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఆ కోయవారు హిందువులు కారు, అది ఒక జాతి, ఆ జాతికి సంబంధించిన దేవుళ్ళు దేవతలు ఉంటారు, వారికి మనకు ఏమి సంబంధం అనే ఉద్దేశం. సో ఆ విధంగానే యాక్చువల్గా ఈ యొక్క బీసీలు అనబడేవారు, ఎస్సీలు అనబడేవారు, ఎస్టీలు అనబడేవారు కూడా హిందువుల కిందకు రారు. కానీ వారిని కలిపేసుకున్నారు తమ జనాభాని ఎక్కువ చేసి చూపించుకోవడానికి. కాబట్టి ఈ యొక్క కుల గణనలో ఏదైతే ఆ యొక్క క్వశ్చనైర్ పట్టుకొస్తున్నారో, డాటా షీట్స్ పట్టుకొస్తున్నారో వాటిని మీరే నింపండి. వీలైనంత వరకు క్రైస్తవులుగానే నమోదు చేసుకోండి. వీలు కానిచ్చో ఏ బుద్ధిస్టుగానో సిక్కుగానో నమోదు చేయండి. భవిష్యత్తులో క్రిస్టియానిటీని కూడా యాడ్ చేసినప్పుడు ఈ సిక్కు, ఈ బుద్ధిస్టుని యాడ్ చేసినట్టు క్రిస్టియానిటీని కూడా యాడ్ చేసినప్పుడు ఇక మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదు. అంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుచున్నటువంటి హిందూ అని రాయకుండా వారి జనాభాను చేజేతులారా మీరే పెంచి చూపించకుండా సిక్కు అనో బుద్ధిస్ట్ అనో రాయండి. ఈ విషయంలో ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, జవాబు ఇస్తాను. అందరికీ వందనాలు.